మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం విశాల్ నటించిన మకుటం మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మకుటం మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి విశాల్. సో స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో అన్ని విశాలే గైస్. సో మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 5 minutes తో అయితే రిలీజ్ అయింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మూవీ నాకైతే నచ్చింది గైస్. కాన్సెప్ట్ వైజ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విశాల్ గారు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. సో విశాల్ పర్ఫార్మెన్స్, బీజిఎం అండ్ క్లైమాక్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్. సో స్టోరీ లైన్ విషయానికి వస్తే మాత్రం స్టోరీ లైన్ ఏం చెప్పినా గానీ స్పాయిలర్ అయిపోతుంది గైస్. సో అంత మేకర్స్ అయితే మాత్రం అందుకే స్టోరీ లైన్ ని సీక్రెట్ గా ఉంచారు. సో స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే ఒక ప్రశాంతమైన మనిషి తన కొడుకుని కాపాడుకోవడానికి గ్యాంగ్ వార్ లో చేరుతాడు. సో ఇదే గైస్ స్పాయిలర్స్ లేకుండా స్టోరీ బేసిక్ లైన్. సో మెయిన్ క్లైమాక్స్ అయితే ఈ మూవీకి మెయిన్ హైలైట్. సో క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ జరుగుతాయి. సో నాకైతే అదైతే లాస్ట్ 30 minutes అయితే చాలా బాగా నచ్చింది గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే విశాల్ మాస్ స్క్రీన్ స్పేసెన్స్ అయితే బాగుంది. చాలా రోల్స్ లో అయితే చాలా బాగా నటించాడు గైస్. సో యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. విశాల్ అయితే డిఫరెంట్ లుక్స్ లో అయితే కనిపించాడు. అంజలి అండ్ దుసరా విజయన్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో జీవి ప్రకాష్ కుమార్ బీజిఎం బాగుంది. సో సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ ప్రెజెంటేషన్ బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే 3 hours 5 minutes రన్ టైం కొంచెం లాగ్ అనిపించింది గైస్. కొన్ని సీన్స్ అయితే కట్ చేయొచ్చు అనిపించింది. సో మూవీ పేసింగ్ స్లోగా ఉంది కొంచెం కొన్ని సీన్స్ లో. సో విశాల్ ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి నాకైతే డైరెక్షన్ కూడా కొంచెం అయితే యావరేజ్ గా అనిపించింది గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. మకుటం ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా ముందుకు వచ్చింది. సో విశాల్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బీజిఎం అండ్ క్లైమాక్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్. కానీ 3 hours 5 minutes కాబట్టి రన్ టైం వల్ల పేసింగ్ కొంచెం స్లో అనిపించింది. సో విశాల్ ఫస్ట్ టైం డైరెక్షనల్ మూవీ కాబట్టి స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉంది. సో మీరు యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే విశాల్ ఫ్యాన్స్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ అండ్ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అండ్ 3+ hours రన్ టైం ఉన్న వాళ్ళకి సో యావరేజ్ 1 time వాచ్ అనిపించవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.